హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీవాణి స్టిచ్చింగ్. ఈరోజు వీడియోలో మనం హార్షూ నెక్ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూద్దాము. ముందు వీడియోలో మనం బ్యాక్ పార్ట్ కటింగ్ చూసాం కదా. ఈ వీడియోలో ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూద్దాము. ఇక్కడ హార్షూ నెక్ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఎలా వస్తుందో చిన్నగా డ్రాయింగ్ వేసి చూపిస్తున్నాను. ముందు వీడియోలో బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో ఫ్రంట్ పార్ట్ కటింగ్ మాత్రమే ఉంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇక్కడ నేను పేపర్ కటింగ్ చూపిస్తున్నాను కాబట్టి పేపర్ని 2 ఫోల్డింగ్స్ వచ్చే విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కంటే కూడా ఫ్రంట్ పార్ట్ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా ఇలా వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ వేసుకోవాలి. ఇలాంటి మోడల్ బ్లౌజెస్ కట్ చేయాలనుకున్నప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సపరేట్గా మెజర్మెంట్స్ తీసుకొని కట్ చేస్తేనే కొలతలు కరెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఫుల్ లెంత్ని మార్కింగ్ వేస్తున్నాను. ఫుల్ లెంత్ వచ్చేసి 16.75 ఇంచెస్గా మార్కింగ్ వేస్తున్నాను. ఈ లెంత్ని ఇంకొక వైపు కూడా మార్కింగ్ వేసుకోవాలి. ఇలా రెండు వైపులా మార్కింగ్ వేయడం వల్ల స్ట్రైట్ లైన్ డ్రా చేయడానికి ఈజీగా ఉంటుంది. మోడల్ బ్లౌజ్లకి షోల్డర్ డౌన్ తీసుకోవాలి. 1.5 ఇంచ్ కానీ 1.25 ఇంచెస్ కానీ తీసుకోవాలి. ఇక్కడ నేను 1.25 ఇంచెస్ని తీసుకుంటున్నాను. ఇలా 1.25 ఇంచెస్తో ఇంకొక లైన్ డ్రా చేస్తున్నాను. ఇప్పుడు నెక్ విడ్త్ని మార్కింగ్ వేస్తున్నాను. నెక్ విడ్త్ వచ్చేసి మనం ముందు వీడియోలో ఫార్ములాని యూజ్ చేసాం కదా, ఇక్కడ కూడా ఫార్ములాని యూజ్ చేయాలి. ఫుల్ బస్ట్ డివైడెడ్ బై 12 అనమాట. ఈ వచ్చిన కొలతకి 0.75 ఇంచెస్ని మైనస్ చేయాలి. ఇక్కడ ఫుల్ బస్ట్ వచ్చేసి 43 ఇంచెస్. 43 డివైడెడ్ బై 12 చేసినట్లయితే మనకు 3.5 ఇంచెస్ అనేది వస్తుంది. ఈ 3.5 ఇంచెస్కి 0.75 ఇంచెస్ మైనస్ చేస్తే మనకు 2.8 ఇంచెస్ అనేది నెక్ విడ్త్గా వస్తుంది. ఇప్పుడు ఫుల్ షోల్డర్ని మార్కింగ్ వేస్తున్నాను. ఫుల్ షోల్డర్ వచ్చేసి 7.75 ఇంచెస్గా మార్కింగ్ వేస్తున్నాను. ఈ 7.75 ఇంచెస్ని కింద వైపున కూడా ఇలా వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ డౌన్ని డ్రా చేస్తున్నాను. ఇలా వీడియోలో చూపించిన విధంగా షోల్డర్ని 1.25 ఇంచెస్కి క్రాస్గా డ్రా చేయాలి. ఇప్పుడు ఆర్మ్ డౌన్ని మార్కింగ్ వేస్తున్నాను. ఇక్కడ ఆర్మ్ డౌన్ ఫార్ములా వచ్చేసి చెస్ట్ డివైడెడ్ బై 6 తీసుకున్నాను. ఇక్కడ 41 డివైడెడ్ బై 6 చేసినట్లయితే మనకు 6.8 ఇంచెస్ అనేది ఆర్మ్ డౌన్గా వస్తుంది. కానీ ఇక్కడ 6.8 ఇంచెస్ అనేది ఆర్మ్ రౌండ్కి సరిపోలేదు కాబట్టి 6.6 ఇంచెస్ తీసుకున్నాము. పైన షోల్డర్ ఎంత మార్కింగ్ చేసామో కింది వైపున ఆర్మ్ డౌన్ అంతే డిస్టెన్స్లో ఉండేలాగా మార్కింగ్ చేసుకోవాలి. 6.8 ఇంచెస్ని ఇలా వీడియోలో చూపించిన విధంగా రెండు వైపులా మార్కింగ్ చేసినట్లయితే స్కేల్తో స్ట్రైట్ లైన్ డ్రా చేయడానికి వీలుగా ఉంటుంది. ఫ్రంట్ పార్ట్లో లో కటింగ్ కోసం ఆర్మ్ డౌన్ని ఇలా వీడియోలో చూపించిన విధంగా 1.75 ఇంచెస్కి క్రాస్గా మార్కింగ్ వేసుకొని ఒక లైన్ డ్రా చేయాలి. ఇప్పుడు ఈ ఆర్మ్ డౌన్ లెంత్లో సగానికి మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ నుంచి ముందు లైన్కి స్ట్రైట్గా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఒక లైన్ డ్రా చేసి వచ్చిన ఈ ట్రయాంగిల్లో ఇంకొక లైన్ డ్రా చేసినట్లయితే అది బ్యాక్ పార్ట్ ఆర్మ్ రౌండ్ అవుతుంది. ఇప్పుడు చెస్ట్ లూజ్ని మార్కింగ్ వేస్తున్నాను. చెస్ట్ లూజ్ వచ్చేసి 11 ఇంచెస్, మార్జిన్ 1.5 ఇంచెస్ వరకు మార్కింగ్ వేస్తున్నాను. ఇప్పుడు కర్వ్ స్కేల్తో ఆర్మ్ రౌండ్ని డ్రా చేయాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా 2 కర్వ్స్ని డ్రా చేసినట్లయితే ఒకటి ఫ్రంట్ పార్ట్కి సంబంధించింది అవుతుంది, ఒకటి బ్యాక్ పార్ట్కి సంబంధించింది అవుతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో నెక్ ఎలా డ్రా చేయాలో చూద్దాము. ఫ్రంట్ పార్ట్లో నెక్ డ్రా చేయడానికి నెక్ లెంత్ వచ్చేసి 6 ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను. పైన వైపు నెక్ విడ్త్ వచ్చేసి 2.8 ఇంచెస్ తీసుకున్నాం కనుక కింది వైపు నెక్ విడ్త్ వచ్చేసి 4.5 ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను. పైన నెక్ విడ్త్కి డబుల్గా కింద నెక్ విడ్త్ తీసుకోవచ్చు, కానీ ఇక్కడ నేను 4.5 ఇంచెస్ తీసుకొని ఇలా నెక్ లైన్ని డ్రా చేస్తున్నాను. ఇలా డ్రా చేసిన నెక్ లెంత్లో సగానికి ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఆ తర్వాత సగం నుంచి కింది వైపు మళ్ళీ సగానికి మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు కర్వ్ స్కేల్తో మనకు కావాల్సిన నెక్ షేప్ని డ్రా చేయాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫ్రంట్ పార్ట్లో నెక్ బ్రాడ్గా వస్తుంది. ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో మనం ప్రిన్సెస్ కటింగ్ చేస్తున్నాము కాబట్టి బస్ట్ పాయింట్ని మెజర్ చేసుకోవాలి. ఇక్కడ బస్ట్ పాయింట్ వచ్చేసి 11 ఇంచెస్ వరకు మార్కింగ్ వేస్తున్నాను. ఫుల్ బస్ట్ 43 ఇంచెస్ కాబట్టి ఎపెక్స్ పాయింట్ని 4.3 ఇంచెస్గా మార్కింగ్ వేస్తున్నాను. కింది వైపు 1/2 ఇంచ్ తగ్గించి ఇలా వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ ప్రిన్సెస్ కట్కి డాట్ విడ్త్ వచ్చేసి 3.5 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. నేను ఇక్కడ 3.25 ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను. ఈ రెండు పాయింట్లను కలుపుతూ వీడియోలో చూపించిన విధంగా ఇలా లైన్ డ్రా చేయాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో 1.5 ఇంచ్ ఉండే విధంగా ఫ్రంట్ పార్ట్ని పెంచుతూ ఒక లైన్ డ్రా చేయాలి. ఇప్పుడు ఆర్మ్ డౌన్ దగ్గర 1 ఇంచ్కి ఒక మార్కింగ్ వేసుకోవాలి. 1 ఇంచ్కి స్ట్రైట్గా ఇంకొక డాట్ మార్కింగ్ వేసుకోవాలి. ఈ డాట్ విడ్త్ వచ్చేసి 1.25 ఇంచెస్ ఉండే విధంగా మార్కింగ్ వేసుకోవాలి. బస్ట్ పాయింట్ నుంచి ఆర్మ్ రౌండ్ వైపు ఇలా 2 లైన్స్ డ్రా చేసుకోవాలి.
ఇప్పుడు ప్రిన్సెస్ కటింగ్ కోసం ఇలా కర్వ్ స్కేల్తో మిడిల్లో ఒక కర్వ్ డ్రా చేయాలి. ఒకవైపు 1.5 ఇంచ్ పెంచుకున్నాం కాబట్టి ఇంకొక వైపు కూడా 1.5 ఇంచ్ వరకు పెంచుకొని ఇలా లైన్ డ్రా చేయాలి. ఆ తర్వాత కర్వ్ స్కేల్తో ప్రిన్సెస్ కటింగ్ షేప్ని ఇలా వీడియోలో చూపించిన విధంగా డ్రా చేయాలి. ఇప్పుడు బస్ట్ పాయింట్ నుంచి కింది వైపు ఎంత కొలత వస్తుందో రెండో వైపు కూడా అంతే ఉండేలాగా చూసుకోవాలి. అక్కడికి ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ వైపు 2 లైన్స్ని మెజర్ చేయాలి. ఫస్ట్ లైన్ ఎంత లెంత్ ఉందో రెండో లైన్ కూడా అంతే లెంత్ ఉండేలాగా మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఆర్మ్ రౌండ్ దగ్గర ఎంతైతే డాట్ వేస్తామో అంత విడ్త్ మనం ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఆర్మ్ డౌన్ కూడా 1 ఇంచ్ కిందికి మార్కింగ్ వేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా కర్వ్ డ్రా చేయాలి. ఇప్పుడు నడుము కొలతని మెజర్ చేయాలి. మనకు నడుము కొలత వచ్చేసి మార్జిన్స్కి వదిలి 8.5 ఇంచెస్ ఉండే విధంగా మార్కింగ్ వేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత చెస్ట్ లూజ్ని వేస్ట్ లూజ్ని కలుపుతూ లైన్ డ్రా చేయాలి. ఇప్పుడు ఫుల్ బస్ట్ని కూడా మెజర్ చేయాలి. కుట్లకు వదిలి ఫుల్ బస్ట్ కరెక్ట్గా వచ్చిందో లేదో ఒకసారి మెజర్ చేసుకోవాలి. ఇప్పుడు సైడ్ జాయింట్స్ వైపు ఎంత లెంత్ తీసుకోవాలనేది బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ పైన ప్లేస్ చేసి ఇలా మార్కింగ్ వేసుకొని లైన్ డ్రా చేయాలి. ఇప్పుడు మనం పెట్టిన ఈ మార్కింగ్స్ ప్రకారం కట్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు ఏమాత్రం యూస్ఫుల్ అయినా ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఫ్రంట్ పార్ట్లో ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవు ఎక్కువైంది అనిపిస్తే ఇలా ఒక డాట్ వేసుకోవచ్చు. కింది వైపున 1/2 ఇంచ్ మందం లోపలికి మార్కింగ్ వేసి కట్ చేసుకోవాలి.